ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురులేదన్న సీఎం రేవంత్. జాతిపిత అంటే రేవంత్ కు తెలుసా అని ప్రశ్నించిన హరీష్. మహబూబ్ నగర్ లో నితిన్ నబీన్ ప్రచారం. బులెటిన్ లో ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురులేదన్నారు సీఎం రేవంత్. 2 ఏళ్లలో అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు రేవంత్. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా ఇస్తామన్నారు. నల్గొండ జిల్లాలో 35 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని, 5 లక్షల మందికి కొత్తగా రేషన్ అందిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ఆసియాలోనే అతిపెద్ద మిల్లింగ్ సెంటర్ మిర్యాలగూడలో ఉందన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జాతిపిత అంటే రేవంత్ కు తెలుసా అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదవులు త్యాగం చేశారని, ప్రాణం పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారన్నారు హరీష్. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడారా అని ప్రశ్నించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ అనేది సీఎం రేవంత్ బినామీ కంపెనీ అని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కంపెనీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చిందని, అన్ని డైవర్ట్ చేసేందుకే తమకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. రేవంత్ వాడుతున్న కారు కూడా ఈ కంపెనీ పేరు మీదే ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ సర్కార్ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కాంగ్రెస్ అంటే ముస్లిం అనేలా సర్కార్ తీరుందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలన్నారు నితిన్ నబీన్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఏది చెబితే అది చేస్తూ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. గతంలో తెలంగాణ భాష, సంస్కృతి గురించి పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడారన్నారు. అందుకే పవన్ ను తాము దిష్టి కళ్యాణ్ అంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారించారు. ఎమ్మెల్యే వివేకానంద వాదనలు స్పీకర్ రికార్డ్ చేశారు. ఈ నెల 19న మరోసారి హాజరు కావాలని కడియంను ఆదేశించారు స్పీకర్. ఈ నెల 18న దానం నాగేందర్ ను విచారించనున్నారు స్పీకర్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా అన్నారు. స్పీకర్ తీర్పుతోనైనా బీఆర్ఎస్ లో నిజాయితీగా ఉండు అని కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టకు అని సూచించారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న జగన్. లండన్ లో మంత్రి నారాయణ బృందం. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శించారు. ధ్వంసమైన అంబటి ఆఫీస్, కార్లు, ఇంటిని పరిశీలించారు. ఇటీవలే టీడీపీ కార్యకర్తల దాడిలో అంబటి ఇల్లు, ఆఫీస్, కార్లు ధ్వంసమయ్యాయి. అన్నింటినీ పరిశీలించిన జగన్ దాడి ఘటనపై అంబటి కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందన్నారు. అంబటి, జోగి రమేష్, రజనీపై దాడులు చేశారన్నారు. పోలీసుల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. ఆటవిక పాలనుంటే జగన్ పర్యటన సాగేదా అని ప్రశ్నించారు ధూళిపాల నరేంద్ర. జగన్ హెలికాప్టర్ అసలు ల్యాండ్ అవుతుందా అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చంద్రబాబు అన్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే అంబటి అంతసేపు ఇంట్లో ఉండగలరా అని ప్రశ్నించారు ధూళిపాల. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ అప్పలనాయుడు. అంబటి తప్పుగా మాట్లాడారని చెప్పకుండా జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు వ్యక్తిగత కక్షలకు వెళ్లరని తెలిపారు అప్పలనాయుడు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి సరికాదన్నారు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అభ్యంతరకర వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నేతలు గతంలో ఇలాగే బూతులు తిట్టడంతో పాటు దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల బృందం ఢిల్లీలో పర్యటించింది. టీడీపీ దాడులపై ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలపై జరిగిన దాడులపై ఆధారాలు అందించామని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావిస్తున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. టీటీడీపై రాజకీయాలు చేస్తే వినాశనమే అన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. వైసీపీ నేతలవి డైవర్ట్ రాజకీయాలన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిపై చర్యలు తప్పవన్నారు. నెయ్యిలో కెమికల్స్ వాడారని తేలినా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ బృందం లండన్ లో 2వ రోజు పర్యటించింది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి అక్కడి స్టేడియాలను పరిశీలించారు. ఆ తర్వాత 2 రోజుల లండన్ పర్యటన ముగించుకుని ఖతార్ వెళ్లారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసును తప్పుదో పట్టిస్తున్నారన్నారు. ఆయనపై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ. సాక్ష్యం కోసమే నా దగ్గర ఆధారాలు పెట్టుకున్నా అన్నారు. అరవ శ్రీధర్ అనుమతితోనే వీడియోలు తీశానని, మోసం చేసే ఉద్దేశం లేదు, రికార్డు చేసుకో అన్నారు. అరవ శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశారన్నారు. జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశారన్న బండి సంజయ్.
ప్రాణాలపైకి తెచ్చిన నామినేషన్ ఉపసంహరణ. పురపోరు టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఓటర్లకు వివరించారు. సిరిసిల్లలో నిజమైన మార్పు రావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ గా తొలిసారి ఎన్నికలు జరుగుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రచారం జోరందుకుంది. తమ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రోడ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. కొత్తకోట మున్సిపాలిటీలో ఆయన మార్నింగ్ వాక్ చేసి ఓటర్లను కలిశారు. 15 ఏళ్లు సత్తుపల్లిని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న సండ్ర వెంకట వీరయ్యను మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు దూరం పెట్టారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అన్నారు. వీరయ్య మాట్లాడిన మాటలు గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మోకాళ్లపై నడుస్తూ ప్రచారం చేస్తున్నారు. గత పాలకులు మోకాళ్లు అరిగేలా తిరిగినా సమస్యలు పట్టించుకోలేదని, అందుకే తాను మోకాళ్లపై నడుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారంలో రకరకాల పనులు చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్న ఆయన పిల్లోడికి స్నానం చేయించారు. మరో చోట అభ్యర్థులు హోటల్కు వెళ్లి భోజనాలు వడ్డిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంబీఏ చదివిన యువతి చరిత పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున తానే చైర్పర్సన్ అభ్యర్థినంటూ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. యువత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానని చరిత అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఒక అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. డబ్బు తీసుకుని వైదొలుగారని ఆరోపణలు రావడంతో ఆ అభ్యర్థి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లు సీట్లో కూర్చొనివ్వమని జనాలు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. మేడారంలో తిరుగువారం సంబరాలు. రాజానగరాన్ని వీడని పులి భయం. రాయలసీమ ప్రాజెక్టుపై రాజకీయ రగడ. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. మేడారంలో తిరుగువారం సందర్భంగా అమ్మవారి కత్తెల ప్రాంగణానికి భక్తులు పోటెత్తారు. ఆదివాసీ ఆచారాల ప్రకారం పూజార్ల కుటుంబాలు పూజలు నిర్వహించాయి. తిరుగువారం సందర్భంగా ఈ రోజు పూజార్ల కుటుంబాలు, మేడారం గ్రామస్తులు జాగారం చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్న పెద్ద పులిని బంధించేందుకు అన్ని అనుమతులు లభించాయని అటవీ అధికారులు తెలిపారు. ఇది మగపులని, దాని వయసు 3.5 సంవత్సరాలు ఉంటుందని వెల్లడించారు. ఇది మహారాష్ట్రలోని తడోబా నుంచి వచ్చినట్లు తెలిపారు. దేశానికి వెన్నెముక్కైన రైతులపై చంద్రబాబు సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు సర్కార్ నిలిపేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను చక్రపాణిరెడ్డి విడుదల చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర వైసీపీ ఏర్పాటు చేసిన సభను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ సర్కార్ ఎందుకు పనులు మొదలుపెట్టిందని ప్రశ్నించారు. ఈ కేవైసీ, ఆధార్, మ్యూటేషన్ వివరాలు సరిపోల్చకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయరాదని సిబ్బందిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని పరిశీలించిన తర్వాతే జిల్లాలో ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీలోపు వారం పాటు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. గతంలో నిర్వహించిన రీసర్వేలో తప్పిదాలు జరిగాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లిలో రైతులు శవయాత్ర నిర్వహించారు. అధికారులు కాగితాలకు పరిమితం కాకుండా పొలాల్లోకొచ్చిన ప్రత్యక్షంగా పరిశీలించాలని నినాదాలు చేశారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమిలో సారం పెరిగి పంట దిగుబడికి మేలు చేకూరుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. చంద్రకొండ మండలం గానుగపాడులో బయోచార్పై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పులిహోర, దోశ తిన్న తర్వాత ఒక్కసారిగా తల తిరగడంతో 10 మంది ఇంటర్ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అంతరిక్షంలో సాగుకు సంబంధించి నేషనల్ స్పేస్ సొసైటీ నిర్వహించిన పోటీలో ఖమ్మంకు చెందిన 7వ తరగతి విద్యార్థి శశాంక్ ఎంపికయ్యాడు. అంతరిక్షంలో సాగుకు సంబంధించి ఈ విద్యార్థి సూచించిన పరిష్కారాలను ఎన్ఎస్ఎస్ కొనియాడింది. లోక్సభలో వాయిదాల పర్వం. వాయిదా పడిన ప్రధాని మోదీ ప్రసంగం. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు మధ్య వాగ్వాదం. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సి ఉండగా అది జరగలేదు. రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. దీంతో సభలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రస్తావించిన పుస్తకాలు సభలో తీవ్ర దుమారం రేపాయి. వాటిని ప్రస్తావించరాదని ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పదే పదే వారించిన నిషికాంత్ దూబే 2 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడారు. సాయంత్రం 5 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు గందరగోళ వాతావరణమే కనిపించింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకోవాలని విపక్షాలు నిర్ణయించాయి. కొంతమంది విపక్ష మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే చోటు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ప్యానెల్ స్పీకర్ నిమిషం వ్యవధిలోనే సభను రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీధి రౌడీ అని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వెలుపల తనపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. పార్లమెంట్ వెలుపల రాహుల్, రవనీత్ బిట్టు మధ్య మాటామాట పెరిగింది. రవనీత్ ద్రోహి అని రాహుల్ అన్నారు. తప్పులు సరిదిద్దడం కన్నా నిజమైన ఓటర్లను తొలగించేందుకు బెంగాల్ని ఎన్నికల సంఘం లక్ష్యంగా చేసుకుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్పై ఆమె స్వయంగా వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం తన కార్యాలయంపై బీజేపీ జెండా ఎగరేయాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎస్ఐఆర్ కు సంబంధించి తన ఫిర్యాదులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశాలపై ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రజాస్వామిక చర్చలను కాపాడాలని సూచించారు. ఎక్స్లో చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన స్పీకర్ ఓం బిర్లాకు ట్యాగ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధులు, భర్తను కోల్పోయిన మహిళలు, భర్తలు వదిలిపెట్టిన మహిళలకు ఇస్తున్న పెన్షన్లను 1200 నుంచి 2000 రూపాయలకు పెంచుతామని తమిళనాడు ఓటర్లకు అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులను కాపాడేందుకు బ్యాంకుల నుంచి వాళ్లు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లను ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించింది. ఎన్సీపీ విలీనం గురించి మాట్లాడే హక్కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు లేదని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అధినేత శరద్ పవార్ అన్నారు. విలీనం గురించి అజిత్ పవార్, జయంత్ పాటిల్ మధ్య చర్చలు జరిగాయని గుర్తు చేశారు. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టడంపై శరద్ పవార్ సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది తర్వాత మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు. కశ్మీర్లో 2 పాక్ ఉగ్రవాదులు హతం. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో 12 గంటల పాటు ట్రాఫిక్ జామ్. మెట్రో టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మణిపూర్లో దాదాపు ఏడాదిగా ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తేయడంతో అక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యుమ్నం ఖేమ్చంద్ ప్రమాణ స్వీకారం చేశారు. 2 డిప్యూటీ ముఖ్యమంత్రులు, మరో 2 మంత్రులతో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణం చేయించారు. బస్తర్ పండుగ వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 7న ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో ప్రారంభించనున్నారు. బస్తర్ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమంలో 7 జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొనున్నారు. ముగింపు వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. జైషే మహమ్మద్ కు చెందిన టాప్ కమాండర్ సహా 2 పాక్ ఉగ్రవాదులను కశ్మీర్లోని ఉధంపూర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఒక గుహలో వీళ్లు దాక్కున్నట్లు భద్రతా బలగాలు గుర్తించి చుట్టుముట్టాయి. ఆపరేషన్ కియా పేరుతో దాదాపు 20 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో ప్రోపలైన్ గ్యాస్ తీసుకువెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో మంటలు చెలరేగుతాయని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. దాదాపు 12 గంటల పాటు ఈ ట్రాఫిక్ జామ్ కొనసాగింది. హర్యానాలోని హన్సీలో జరుగుతున్న 4వ విడత పురాతన తవ్వకాల్లో అనేక పురాతన అవశేషాలు బయటపడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో కాల్చిన ఇటుకలు, మట్టి ఇటుకల అవశేషాలు దొరికాయని వెల్లడించారు. హరప్పా, సింధు నాగరికతను ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. గుజరాత్ వడోదరలోని గతిశక్తి యూనివర్సిటీలో ఎయిర్ బస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభమైంది. సుస్థిర ఏవియేషన్ ఫ్యూయల్ కు సంబంధించిన కేంద్రంగా ఈ సిఓసి పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ బస్ ఇండియా ప్రెసిడెంట్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆన్లైన్ సూసైడ్ గేమ్ ఆడి ఒక బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. మొబైల్ గేమ్స్ కు అడిక్ట్ అయ్యారని గుర్తించిన ఇతని తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితమే ఫోన్ లాక్కున్నట్లు తెలుస్తోంది. మేఘాలయ రాజధాని షిలాంగ్ లో జరుగుతున్న బుక్ ఫేర్ విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. గతంతో పోల్చితే ఈసారి పుస్తకాల సంఖ్య బాగా పెరిగిందని పుస్తక ప్రియులు తెలిపారు. విజయవాడ కనకదుర్గ భక్తుల సౌకర్యం కోసం ఎస్బీఐ బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి పాల్గొన్నారు. ఈ వాహనం విలువ 9,13,000 రూపాయలు. దుర్గగూడలో ఇప్పటికే 4 బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. ఏసీబీకి చిక్కిన అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు. ఒడిశాలో లొంగిపోయిన మావోయిస్ట్ కమిటీ సభ్యుడు. చాక్లెట్ లో గన్ పౌడర్, బాలికకు తీవ్ర గాయాలు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ఒడిశా మల్కన్గిరి జిల్లా ఎస్పీ ఎదుట మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ సుఖరాం మారకం లొంగిపోయారు. తన యూనిఫామ్, ఆయుధాలను ఆయన పోలీసులకు అప్పగించారు. 2010లో మావోయిస్టు పార్టీలో చేరిన ఇతనిపై 21 లక్షల రూపాయల రివార్డు ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీలో ధర్నా చేయాలనుకున్న విద్యార్థి సంఘం నేతలు కిడ్నాప్ అయ్యారని తిరుపతి అదనపు ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో 13 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ ఇంట్లో 2 రోజులుగా ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ఈ విచారణలో భారీగా బంగారం, విదేశీ మద్యాన్ని గుర్తించారు. మద్యాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. బిల్లులు విడుదల చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ జోనల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి ఏసీబీకి చిక్కారు. కాంట్రాక్టర్ నుంచి ఆయన 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 30 లక్షలకు సెటిల్ చేసుకున్నాడు. హైదరాబాద్ బండ్లగూడ జోన్ ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఏసీబీకి ఇచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ గా తొలగించుకోకూడదంటే 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. బాపట్ల జిల్లా చీరాలలో ఇటీవలే జరిగిన యువకుడి హత్య కేసులో నిందితులు 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట రామాలయంలో దొంగలు పట్టారు. అమ్మవారి తాళిబొట్టు, దాదాపు కేజీ బరువున్న వెండి పూజా వస్తువులు, హుండీలో ఉన్న దాదాపు 20,000 నగదును ఎత్తుకు వెళ్లారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టాక్ మార్కెట్లో మళ్లీ తడబాటు, స్పీడ్ అందుకున్న బంగారం పరుగులు. 2 అంకెల వృద్ధి రేటు సాధించడం సాధ్యమేనన్న ముఖేష్ అంబానీ. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్ అమెరికా పరస్పరం అనుబంధ ఆర్థిక వ్యవస్థలని అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం మన ఎగుమతులకు ప్రయోజనకరమని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2 దేశాల మధ్య చర్చల్లో ముఖ్యమైనవి, సున్నితమైన రంగాలను పరిరక్షిస్తూనే 2 దేశాలకు గరిష్ట లబ్ధి చేకూరేలా చేశామని గోయల్ వివరించారు. నిన్న దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ జోరు ఈ రోజు తగ్గింది. ఊకిసలాట మధ్య సాగిన ట్రేడింగ్ లో సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడ్డాయి. ఏఐ స్టార్టర్ ఆంథ్రోపిక్ ఆవిష్కరించిన కొత్త టూల్ ఐటీ కంపెనీలను కుదేలు చేసింది. అమెరికా ట్రేడ్ డీల్ జోష్ ఫోరెక్స్ మార్కెట్లో ఒక్క రోజుకే పరిమితమైంది. డాలర్తో రూపాయి విలువ మళ్లీ క్షీణించింది. 11 పైసలు తగ్గిన రూపాయి 90.43కు చేరుకుంది. బంగారం మళ్లీ పరుగందుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 5,510 రూపాయలు పెరిగి 1,59,440 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,46,150 రూపాయలుగా ఉంది. వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ఎల్లో మిర్చి రకం క్వింటా 44,000 రూపాయలు పలుకుతోంది. దేశీ రకం మిర్చి 41,200 రూపాయలు దాటింది. పెట్టుబడుల వైవిధ్యం, మూలధన ఏర్పాటుకు కార్పొరేట్ బాండ్ మార్కెట్ ప్రాథమిక శక్తిగా నిలవడం తాము దృష్టి పెట్టామని సెబీ చైర్మన్ తుహిన్ కాంతపాండే అన్నారు. బాండ్ వ్యవస్థను పెంచేందుకు బహుముఖ వ్యూహం అవసరమని తెలిపారు. బాండ్ మార్కెట్ అనేది దేశ ఆర్థిక అవసరమని ఎన్ఎస్సీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ ఆశీష్ చౌహాన్ అన్నారు. భారత కార్పొరేట్ బాండ్ మార్కెట్ను మరింత లోతుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలో స్థిరమైన ఆర్థిక నాయకత్వం ఉంటే 2 అంకెల వృద్ధి సాధ్యమేనని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రానున్న దశాబ్దంలో భారత్ తన ఇంధనంలో 80% దిగుమతి చేసుకోదని తెలిపారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.